తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాలకు విస్తరిస్తూ అత్యాధునిక వైద్యం అందిస్తున్న మల్టీనేషనల్ హాస్పిటల్ మెడికవర్ హాస్పిటల్స్ ఇప్పుడు మన వరంగల్లో. రైతు భరోసా పథకం అమలుకు సంబంధించిన విధి విధానాలు మార్గదర్శకాల రూపకల్పనకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ గత కొద్దిసేపటి క్రితం ఖమ్మం జిల్లాలో సబ్బండ వర్గాల నుంచి అభిప్రాయ సేకరణ చేసింది. ఈ పథకం అమలులో పాటించాల్సినటువంటి విధి విధానాలు మార్గదర్శకాల కోసం రైతులు, రైతు సంఘం నేతలతో పాటు ఇతర భిన్నమైన వర్గాల నుంచి విభిన్నమైనటువంటి అభిప్రాయాలు కూడా ప్రభుత్వం సేకరించింది. మొట్టమొదటగా సమావేశానికి మునుపు అటు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్లు జితేష్ వి పాటిల్తో పాటు ముజమ్మిల్ ఖాన్ జిల్లా రైతాంగానికి సంబంధించినటువంటి అంశాలపై అటు కేబినెట్ సబ్ కమిటీకి బ్రీఫ్ చేశారు. ప్రధానంగా ఖమ్మం జిల్లాలో 7,40,000 పైచిలుకు ఎకరాల భూమి ప్రస్తుతం సాగులో ఉంది. 3,42,000 మంది రైతులు ప్రస్తుతం భూమిని సాగు చేస్తున్నట్టు, అదేవిధంగా కొత్తగూడెం జిల్లాలో 5,90,000 ఎకరాల భూమి సాగులో ఉంది. 1,85,000 మంది రైతులు వ్యవసాయం చేస్తున్నట్టు, వీళ్ళందరికీ కూడా ప్రభుత్వం నుంచి రైతు సంక్షేమ పథకాలకు వీళ్ళంతా కూడా లబ్ధిదారులుగా ఉన్నట్లు ప్రస్తుతం ఇరు జిల్లాల కలెక్టర్లు అటు కేబినెట్ సబ్ కమిటీకి అయితే పూర్తి స్థాయిలో బ్రీఫింగ్ చేశారు. ఆ తర్వాత ఒక ప్రత్యేకమైనటువంటి ఫార్మాట్ను ప్రభుత్వం రూపొందింది. ఆ ఫార్మాట్ను రైతు సంఘాలతో పాటు రైతు సంఘం నేతలు, అదేవిధంగా సబ్బండ వర్గాలకు ప్రభుత్వం నుంచి సంబంధించినటువంటి వ్యవసాయ శాఖ అధికారుల విభాగం ఆ ఫార్మాట్ను రైతులకు సబ్మిట్ చేసి వారి నుంచి మళ్ళీ తిరిగి లిఖితపూర్వకంగా ఒక ఫీడ్బ్యాక్ను ప్రభుత్వం స్వీకరించింది. సో మొత్తంగా మంత్రులు, అదేవిధంగా కేబినెట్ కన్వీనర్గా ఉన్నటువంటి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో పాటు కేబినెట్ సభ్యులుగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు స్వయంగా ప్రతి ఒక్క రైతును సంబంధించినటువంటి అభిప్రాయాలను, సలహాలను, సూచనలను అడిగి తెలుసుకున్నారు. అయితే ఈ సమావేశానికి హాజరు కావాల్సి ఉన్నటువంటి మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు కొన్ని అనివార్య కారణాల వల్ల హాజరు కాలేకపోయారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఈ సమావేశానికి హాజరు కాలేకపోయారు. అదేవిధంగా ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి కార్యదర్శి కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. మొత్తంగా చాలా అనేక వర్గాల నుంచి విభిన్నమైనటువంటి వాదనలు, అటు ఫీడ్బ్యాక్ అయితే ప్రభుత్వం సేకరించిందని చెప్పుకోవాలి. దాదాపు ఈ రోజు నుంచి 10 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పాత ఉమ్మడి జిల్లాల్లో అటు అభిప్రాయ సేకరణకు ప్రభుత్వం నిర్వహణకు ఏర్పాట్లు అయితే ముమ్మరంగా చేస్తుంది. జిల్లా కలెక్టరేట్లలో ప్రత్యేక విభాగంలో అన్ని వర్గాలను అక్కడికి పూర్తిగా సమూహీకరించి అక్కడి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొస్తుంది. సో ప్రధానంగా గత కొద్దిసేపటి క్రితం ఖమ్మం జిల్లా రైతాంగానికి సంబంధించినటువంటి రైతు భరోసా అమలుకు సంబంధించినటువంటి విధి విధాన రూపకల్పనకు ప్రభుత్వం అభిప్రాయాలు స్వీకరించింది. సో అందులో చాలా స్పష్టంగా మిశ్రమమైనటువంటి అభిప్రాయాలు వ్యక్తమయ్యాయని చెప్పుకోవాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క వాదనను బలపరుస్తూ వచ్చారు. అందులో ప్రధానంగా ప్రతి ఒక్కరూ బలపరిచినటువంటి అంశం పంట ఉత్పత్తిదారులకే రైతు భరోసా పథకం అమలు చేయాలి. ఎవరైతే పంట సాగు చేస్తారో వారికి మాత్రమే పంట భరోసా పథకం అమలు చేయాలి. అదే రైతు అయినా, కౌలుదారైనా, పట్టదారు అయినా లేదా కౌలుదారైనా సరే ఎవరైనప్పటికీ పంట ఉత్పత్తిదారుడికి మాత్రం ఖచ్చితంగా పెట్టుబడి సాయం ప్రభుత్వం అందించాలనేది ప్రధానంగా ప్రతి ఒక్కరూ వినిపించినటువంటి వాదన. సో ఇక్కడ ప్రభుత్వానికి ఒక అతిపెద్ద సవాల్గా మారుతున్నటువంటి అంశం కౌలుదారులను గుర్తించడం. ఈ అంశంపైనే పూర్తిగా దాదాపు కొన్ని గంటల పాటు రైతులకు అటు కేబినెట్ సబ్ కమిటీకి పెద్ద ఎత్తున చర్చలు అయితే జరిగాయని చెప్పుకోవాలి. కౌలుదారులను ఎలా గుర్తించాలి, కౌలుదారులకు ఎలా న్యాయం చేయాలన్న ఒక ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు ప్రభుత్వం సంబంధించినటువంటి కేబినెట్ సబ్ కమిటీ ప్రతి ఒక్క రైతుని కూడా ప్రత్యేకంగా కౌలుదారులకు న్యాయం చేయడం ఎలా అనే ఒక ప్రశ్నను ఉటంకిస్తూ వచ్చింది. దానికి స్పష్టమైనటువంటి సమాధానం రైతుల నుంచి కూడా రాలేదు. కానీ చాలామంది రైతులు మాత్రం, అంటే పట్టాదారుగా ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా చాలా స్పష్టంగా చెప్పినటువంటి ఒకే ఒక అంశం, రైతు భరోసా కేవలం పట్టా రైతులకు మాత్రమే అమలు చేయాలి. కౌలు రైతులకు ఇతరత్ర యంత్రలక్ష్మి కావచ్చు, సబ్సిడీ విధానంలో విత్తనాల రాయితీ కావచ్చు, ఇతరత్ర పనిముట్లు, పరికరాలు, అతి తక్కువ ధరకి ఎరువులు వంటివి వారికి కౌలు రైతులకు అందజేస్తే ఖచ్చితంగా కౌలు రైతులకు కూడా ప్రభుత్వం న్యాయం చేసిన విధంగా ఉంటుందన్న ఒక అంశాన్ని ప్రధానంగా రైతాంగం ఎక్కువ మంది చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ప్రకారం పథకం అమలు చేస్తే బాగుంటుందని కొంతమంది రైతులు చెప్పారు. చిన్నకారు రైతాంగానికి, అంటే దాదాపు ఎక్కువగా మెజారిటీ రైతులు 10 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతాంగానికి రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తే బాగుంటుందని అంశాన్ని చాలా ఎక్కువ మంది చెప్పారు. మళ్ళీ అదే స్థాయిలో సమానంగా ఎవరైతే సాగు చేస్తున్నారో ఆ ప్రతి ఒక్క రైతుకు కట్ ఆఫ్ లేకుండా ప్రతి ఒక్క రైతుకు కూడా పంట సాగు చేసినటువంటి వ్యక్తికి, పంట ఉత్పత్తి చేసినటువంటి రైతుకి ఖచ్చితంగా పెట్టుబడి సాయాన్ని అందించడం ప్రభుత్వ బాధ్యత అని చాలామంది కూడా గుర్తు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా స్పష్టంగా గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం
రైతు భరోసా రైతు బంధు విషయంలో ఒక స్పష్టమైనటువంటి తారతమ్యాన్ని రైతాంగం కూడా గుర్తించిందని చెప్పుకోవాలి. గతంలో వ్యవసాయ భూములతో పాటు వ్యవసాయేతర భూములకు కూడా రైతు భరోసా పథకాన్ని అమలు చేశారు. చాలా పెద్ద మొత్తంలో ప్రజాధనాన్ని వెచ్చించారు. కానీ ఈసారి రైతు భరోసా పథకం కింద కేవలం వ్యవసాయ భూములకు మాత్రమే రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలి, వ్యవసాయేతర భూములన్నింటినీ కూడా తొలగించాలనేది ప్రధానంగా రైతాంగం నుంచి చాలా స్పష్టంగా వినిపించింది ఆ సమాధానం. మరోవైపు చూసుకుంటే చాలా పెద్ద ఎత్తున ధరణి అంశాలు, ధరణి సమస్యలు ప్రస్తుతం రైతాంగం లేవనెత్తు వచ్చింది. ఎందుకంటే ధరణి ఆధారంగానే, వ్యవసాయ ఆధారిత రికార్డుల ఆధారంగానే ప్రస్తుతం రైతు భరోసా కూడా చెల్లించాల్సి ఉంటుంది. సో గ్రామ పంచాయతీల లేఅవుట్లు కావచ్చు, ఇతరత్ర క్రయ విక్రయాలు జరిగిన సమయంలో మ్యూటేషన్ జరగకపోవడం వల్ల పట్టాదారు నుంచి ఇతరత్ర కొనుగోలు చేసినటువంటి వ్యక్తికి, కొనుగోలు చేసిన వ్యక్తి కౌలుదారికి రైతు పూర్తి స్థాయిలో భూమి సాగుకు అప్పగించడం జరిగింది. సో ఇక్కడ చాలా ఈ ల్యాండ్ ట్రాన్సాక్షన్స్లో అనేకమైనటువంటి ఇబ్బందులు తలెత్తుతుండడంతో అటు రైతు భరోసా అమలు కూడా చాలా పెద్ద ఎత్తున కొంత సమస్యగా మారుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. సో గతంలో రైతు బంధుకు సంబంధించినటువంటి అంశాలను కొంత విభజిస్తూ ఈసారి సరికొత్తమైనటువంటి అంశాలను అటు రైతాంగం కూడా తెర మీదకి తెచ్చుకొని వచ్చింది. కొంతమంది రైతాంగం చాలా స్పష్టంగా వ్యవసాయానికి పశు పోషణను అనుసంధానం చేస్తే చాలా సమస్యలు తీరుతాయని కేబినెట్ సబ్ కమిటీ దృష్టి కూడా తీసుకొచ్చారు. ప్రధానంగా భూస్వామ్యులకు, అధికారులకు, ఆర్థిక పరిపుష్టి బలంగా ఉన్నటువంటి వర్గాలకు రైతు భరోసా ఇవ్వకూడదని చాలా మెజారిటీ రైతాంగం అయితే చెప్పింది. అయితే చాలా స్పష్టంగా కౌలు రైతులకు యాంత్రీకరణ, ఎరువుల సహకారం అందించడం ద్వారా వాళ్ళకి న్యాయం చేసినట్టు అవుతుందనేది చాలా పెద్ద ఎత్తున రైతాంగం చెప్తూ వస్తుంది. అయితే ఇక్కడ చాలా స్పష్టంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కేబినెట్ సబ్ కమిటీ సభ్యుడిగా ఉన్నటువంటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చాలా స్పష్టమైనటువంటి ప్రకటన చేశారు. ఒక రైతు తన దృష్టికి తీసుకొచ్చిన అంశం ఐటీ రిటర్న్స్ ఉన్న రైతులకు కూడా రైతు భరోసా కల్పించాలి. ఎడ్యుకేషన్ లోన్స్ కోసం చాలామంది రైతులు బ్యాంకులను సంప్రదించే క్రమంలో ఐటీ రిటర్న్స్ దాఖలు చేయాల్సి ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం బయట సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతుంది. ఐటీ రిటర్న్స్ దాఖలు చేసినటువంటి రైతులకు రైతు భరోసా కల్పించారని ఒక ప్రచారం బయట జరుగుతుంది. దానికి ఒక క్లారిటీ ఇవ్వాలంటూ రైతు అడిగిన ప్రశ్నకు మంత్రి తుమ్మల తనదైన శైలిలో ప్రతిస్పందించారు. ఖచ్చితంగా ఐటీ రిటర్న్స్ అనే దాన్ని పరిగణలోకి తీసుకోవడం, కేవలం ఐటీ పేయర్స్కు మాత్రమే రైతు భరోసాను నిలుపుదల చేయబోతున్నామంటూ కూడా మంత్రి తుమ్మల చాలా స్పష్టంగా సమాధానం ఇచ్చారు. సో దీని ప్రకారం ఐటీ రిటర్న్స్ ఉన్నటువంటి ఏ ఒక్క రైతుకు కూడా రైతు బంధు నిలుపుదల అనేది జరగదు. ఖచ్చితంగా వారందరూ కూడా రైతు భరోసాకి అర్హులు అవుతూ ఉంటారు. కానీ ఐటీ పేయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం రైతు భరోసాకు అర్హులు కారు అని చాలా స్పష్టంగా కేబినెట్ సబ్ కమిటీ చెప్పిందని చెప్పుకోవాలి. మొత్తంగా అయితే కౌలు రైతుల గుర్తింపు ప్రస్తుతం ప్రభుత్వానికి పెను సవాల్గా మారింది. అయితే కొంతమంది రైతు సంఘం నేతలు చాలా స్పష్టంగా 2011లోనే కౌలు రైతుల గుర్తింపు చట్టం వచ్చింది. అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కౌలు రైతులను గతంలోనే గుర్తించారు. వాళ్ళకు స్పెసిఫిక్గా కొంత గుర్తింపు కార్డులు కూడా మంజూరు చేశారు. సో ప్రస్తుతం కౌలు రైతుల గుర్తింపు సంబంధించినటువంటి అంశంలో 2011 చట్టాన్ని పునరుద్ధరిస్తే సమస్య కొంత తప్పుకుంటుంది అని చెప్పి రైతు సంఘం నేతలు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకోవడంతో ప్రభుత్వం కూడా దాన్ని సానుకూలంగా స్పందించింది. ఖచ్చితంగా కౌలు రైతుల చట్టాన్ని పునరుద్ధరించేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తామని కేబినెట్ సబ్ కమిటీ కూడా రైతాంగానికి భరోసానిచ్చింది. కొంతమంది రైతులు చాలా స్పష్టంగా బయట కొంత ప్రచారం జరుగుతుంది. కేవలం రేషన్ కార్డు ఉన్నటువంటి రైతులకు మాత్రమే రైతు భరోసా అమలు చేస్తే బాగుంటుంది, దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్నటువంటి రైతాంగానికి మాత్రమే రైతు భరోసా కల్పించాలని కొంతమంది రైతులు కోరగా పూర్తిగా కేబినెట్ సబ్ కమిటీ కూడా వాటిని దృష్టిలో పెట్టుకుంది. కానీ మనకు అర్థమైన ప్రకారం అయితే ఎక్కడ కూడా రేషన్ కార్డు అనేది రైతు భరోసాకి లింకప్ అనేది మాత్రం లేదనే చెప్పుకోవాలి. సో ఖచ్చితంగా ప్రభుత్వం చాలా స్పష్టంగా సాగు చేసే ప్రతి ఒక్క రైతుకు కూడా రైతు భరోసా కల్పించాలన్న ఒక ఉద్దేశాన్ని, ఎజెండాని మాత్రం చాలా స్పష్టంగా వ్యక్తం చేస్తూ వస్తుంది. అయితే ఇక్కడ కౌలు రైతులకు సంబంధించినటువంటి అంశంలోనే చాలా పెద్ద ఎత్తున సమస్యలు వాటిల్లుతున్నాయి. ఇటు ప్రతిపక్షాలు కూడా ఇదే అంశాన్ని ఆసరాగా తీసుకుంటున్నాయి, అస్త్రంగా తీసుకుంటున్నాయి. ప్రస్తుత ప్రభుత్వం రైతులకు, కౌలు రైతులకు మధ్య చిచ్చు పెట్టిందన్న ఒక అపప్రచారాన్ని కూడా ప్రస్తుతం బయట పెద్ద ఎత్తున ప్రతిపక్షాలు చేస్తూ వస్తున్నాయి. కానీ దీనికి సంబంధించి ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీ కూడా ఇది ప్రజాధనము ధర్మబద్ధంగా ప్రజలకు పంచేందుకు తాము కేబినెట్ సబ్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సో ఖచ్చితంగా అర్హులైనటువంటి లబ్ధిదారులకు నేరుగా ప్రజాధనం వెళ్లేందుకే తాము ఈ ప్రయత్నాలను చేస్తున్నామని చెప్పి కేబినెట్ సబ్ కమిటీ కన్వీనర్ బట్టి విక్రమార్క కూడా చెప్పారు. అయితే కౌలు రైతులకు సంబంధించినటువంటి అంశంలో పంట బోనస్ చెల్లిస్తే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని కొంతమంది రైతాంగం కూడా కేబినెట్ సబ్ కమిటీ దృష్టికి తీసుకెళ్లింది. ఎందుకంటే పంటను ఉత్పత్తి చేసినటువంటి కౌలుదారు మార్కెట్కు వెళ్ళిన సమయంలో సదరు కౌలుదారుకు పంట
పంట బోనస్ చెల్లిస్తే కౌలుదారు సంతృప్తి ప్రకారంగా ఉంటాడు. అదేవిధంగా రైతు భరోసా రైతుకు చెల్లిస్తే రైతు కూడా పట్టా ఉన్నటువంటి రైతు కూడా సంతృప్తికరంగా ఉంటారనే కొంత మిశ్రమమైనటువంటి అభిప్రాయాన్ని రైతాంగం అయితే వ్యక్తం చేసిందని చెప్పుకోవాలి. సో వివాదాస్పదంగా కాకుండా కాలయాపన కాకుండా త్వరితగతిన రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలని చాలా పెద్ద ఎత్తున డిమాండ్ అయితే వ్యక్తమైంది. ప్రధానంగా ధరణి వెబ్సైట్కి సంబంధించి చాలా పెద్ద ఎత్తున వ్యవసాయ భూములు ఇంకా రికార్డులోకి ఎక్కలేదు. చాలా భూములు ఇంకా రికార్డులు లేకపోవడంతో వాళ్ళంతా కూడా ప్రభుత్వ పథకాలకు దూరం అవుతున్నారు. సో వాళ్ళందరినీ కూడా ధరణిలో చేర్చిన తర్వాత రైతు భరోసా పథకాన్ని వాళ్ళకి కూడా అమలు చేయాలని ఒక డిమాండ్ కూడా కొంత వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రధానంగా ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ స్థిరీకరణ పెంచేందుకు ఇప్పటికే ప్రభుత్వం ముమ్మర చర్యలు చేపడుతుంది. కానీ చాలా పెద్ద ఎత్తున వ్యవసాయం రోజు రోజుకు క్రమంపి వ్యవసాయం చేస్తున్నటువంటి రైతుల సంఖ్య కూడా తగ్గిపోతుంది, సాగు విస్తీర్ణం కూడా తగ్గిపోతుంది. కేవలం ప్రస్తుతం దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 40% మంది కౌలు రైతులే సాగు చేస్తున్నట్లు ప్రభుత్వం గుర్తిస్తుంది. సో వీరందరికీ ప్రధానంగా ఎక్కువగా కౌలు రైతులు మాత్రమే సాగు చేస్తున్న రీత్యా కౌలు రైతులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది. చాలా మంది పట్టా యాజమాన్య హక్కులు ఉన్నటువంటి రైతులు పంట సాగు చేయకుండా కేవలం రైతు బంధు మాత్రమే తీసుకొని, రైతు భరోసా మాత్రమే తీసుకొని కేవలం కౌలు రైతులకు మాత్రం ఆ పంట సాగు చేసేటువంటి పద్ధతిలో ఒప్పందాన్ని కుదుర్చుకుంటున్నారు. ఇది సరైంది కాదు అని కొంతమంది రైతులు కూడా కేబినెట్ సబ్ కమిటీ దృష్టికి తీసుకెళ్లారు. దీన్ని కూడా ఈ అంశాలను కూడా కేబినెట్ సబ్ కమిటీ పూర్తి స్థాయిలో పరిగణలోకి తీసుకున్నట్టయితే మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. చాలా స్పష్టంగా ప్రభుత్వం కౌలు రైతులు యాజమాన్య హక్కులు ఉన్నటువంటి రైతులు ఒక అగ్రిమెంట్ చేసుకుని ఆ అఫిడవిట్ని ప్రభుత్వానికి సమర్పిస్తే కౌలు రైతులకు అదేవిధంగా రైతు భరోసా పథకానికి సంబంధించిన నిధులను అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు మనకు చాలా స్పష్టంగా ఈ సమావేశంలో అర్థమైంది. కానీ ఎక్కడ కూడా రైతాంగం చాలా పెద్ద ఎత్తున ఒక వ్యతిరేకతను ఈ అంశంలో వ్యక్తం చేసిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఖచ్చితంగా కౌలు రైతులకు తాము లిఖితపూర్వకంగా కానీ అగ్రిమెంట్ రూపంలో కానీ ఏ లెటర్ రాసిచ్చినా అఫిడవిట్ ఇచ్చినా ఖచ్చితంగా తమ భూమి ప్రమాదంలో పడుతుంది, తాము యాజమాన్య హక్కులు కోల్పోయే ప్రమాదం ఉంటుందని చెప్పి చాలా పెద్ద ఎత్తున రైతాంగం కొంత వ్యతిరేకత ఈ అంశంపై వ్యక్తం చేయడంతో చాలా మధ్య మార్గంగా కొంతమంది రైతులు కూడా రైతు సంఘం నేతలు మరొక అంశాన్ని అభిప్రాయాన్ని తెర మీద తీసుకొచ్చారు. కేవలం 1 year అగ్రిమెంట్తో రైతులకు కౌలు రైతులకు మధ్య ఒక ప్రత్యేకమైనటువంటి జీవో ద్వారా ప్రభుత్వం యాజమాన్య హక్కులు ఉన్నటువంటి రైతులకు భరోసా కల్పిస్తే ఖచ్చితంగా ఈ అంశాన్ని తాము పరిగణలోకి తీసుకుంటామని చెప్పి అటు కౌలు రైతులకు కూడా లిఖితపూర్వకంగా హామీ ఇచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పి పెద్ద ఎత్తున రైతాంగం కూడా కేబినెట్ సబ్ కమిటీకి అయితే వ్యక్తం చేసింది. ఏదేమైనప్పటికీ చాలా స్పష్టంగా వ్యవసాయ భూములకు మాత్రమే రైతు భరోసా కల్పించాలి, వ్యవసాయేతర భూములకు పూర్తి స్థాయిలో రైతు భరోసా నిలిపివేయాలని పెద్ద ఎత్తున రైతాంగం డిమాండ్ అయితే చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పంట ఉత్పత్తిదారులకే పెట్టుబడి సాయం అందించాలనేది చాలా స్పష్టంగా రైతులు పెద్ద ఎత్తున వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఒక రైతు చాలా స్పష్టంగా ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి రైతు సంబంధించినటువంటి సంక్షేమ విధానాలను కూడా తెర మీద తీసుకొచ్చారు. ఛత్తీస్గఢ్లో విత్తనాలు ఎరువులు ఉచితంగా ఇచ్చి పంట బోనస్ ఇస్తున్నారు. నగదు రూపంలో కాకుండా ఎరువులు విత్తనాల రూపంలో పంట పెట్టుబడి సాయం అందిస్తే బాగుంటుందంటూ కూడా ఒక రైతు అటు కేబినెట్ సబ్ కమిటీ దృష్టికి తీసుకొచ్చారు. ఈ క్రాప్ విధానం ద్వారా క్రాప్ బుకింగ్ ద్వారా రైతు భరోసా అమలు చేస్తే చాలా స్పష్టమైనటువంటి ఫలితాలు వస్తాయని కూడా కొంతమంది రైతులు కేబినెట్ సబ్ కమిటీకి దృష్టి తీసుకొచ్చారు. ఇందులో చాలా స్పష్టంగా కేవలం 15,000 రూపాయల నగదు ఇవ్వడం వల్ల చాలా మంది యాజమాన్య హక్కులు ఉన్నటువంటి రైతులు ఆ నగదును తీసుకొని అటు పంట సాగు చేసేందుకు కౌలు రైతులతో ఒప్పందం కుదుర్చుకున్నారు తప్ప ఎక్కడ కూడా పంట సాగు చేసేందుకు కూడా ప్రయత్నించట్లేదు. కానీ నగదు రూపంలో కాకుండా సామాగ్రి రూపంలో అంటే సబ్సిడీ ద్వారా విత్తనాలు కల్పించడం, ఎరువులు కల్పించడం ద్వారా రైతాంగం ఖచ్చితంగా సాగు చేసే వారికే అటు రైతు భరోసా పెట్టుబడి సాయం చాలా స్పష్టంగా దక్కుతుందనే అంశాన్ని కూడా కొంతమంది రైతాంగం అయితే వ్యక్తం చేసినటువంటి అవకాశం అయితే అభిప్రాయపడినటువంటి పరిస్థితి కనిపించింది. ఏదేమైనప్పటికీ చాలా సహృద్భమైనటువంటి వాతావరణంలో అటు రైతులు అదేవిధంగా కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయింది. ఇది చాలా మంచి శుభపరిణామం అని చెప్పుకోవాలి. పరస్పరం సూచనలు సలహాలు అడిగి తెలుసుకున్నారు. అటు కొంతమంది మేధావులు కూడా ఈ సమావేశంలో పాల్గొని వారి యొక్క అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఏదేమైనప్పటికీ మొత్తం 10 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి జిల్లాల్లో అటు రైతు భరోసా అమలుకు సంబంధించినటువంటి విధి విధానాలు రూపకల్పన కోసం అభిప్రాయ సేకరణ పూర్తయిన తర్వాత సంబంధిత నివేదికను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆ తర్వాత అసెంబ్లీలో ఈ అంశంపై పూర్తి స్థాయిలో క్రోడీకరించి చర్చకు తీసుకెళ్లిన తర్వాత రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తామని అయితే కేబినెట్ సబ్ కమిటీ చాలా స్పష్టంగా చెప్పింది. ఇది వీడియో స్నేహితులతో రిపోర్ట్ ఉదయ్ RTV ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.